హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ రిమీమర్స్. ఇప్పుడైతే 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే అని ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో ఇందులో వెన్నెల కిషోర్ కూడా క్యాస్ట్ లో ఉన్నాడు. సో ఇప్పుడైతే ఈ ట్రైలర్ చూసి ఎలా ఉందో రియాక్షన్ ఇద్దాం. సో గైస్, కెన్ యూ గెస్ దిస్ ప్లేస్? ఇది బాత్రూమ్ కాదు, సులభ్ కాంప్లెక్స్ అంతకన్నా కాదు. ఇదో మంచం. నేను మంచం కింద ఉన్నాను. గైస్, చిన్న అడ్వైస్. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ 20 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వ్యూవర్స్ తగ్గుకుంటూ వస్తున్నారు. ఈ డీటెయిల్ మీరు గమనించండి. మీ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు మ్యూజికల్ డీజేతో పార్టీలు చేసుకోండి, లేకపోతే సినిమాలు చూసుకోండి, అంతేగాని మంచం కింద దూరద్దు. ఈరోజు నీ ప్లాన్ ఏంటి? ఏముంది, నీతో ఉండటమే. ఇంకొంచేపట్లో మా పన్నమ్మాయి వస్తుంది. పొరపాటున చూసేసింది అనుకో, లోపలికి వెళ్ళాషా. బయట మా నాన్న, మా అమ్మ, బోనస్గా మా తాతయ్య ఉన్నారు. అసలు ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నావు? రాత్రి సరిగ్గా 12 గంటలకి హాల్లో పడుకున్న మీ తాతయ్య స్పెట్స్ జాగ్రత్తగా తీసి దండం పెట్టి వెళ్ళిపోవడం. ఎవరు? వైబ్రేట్ అవుతుంది. చైర్ గడ్డలి నీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను క్రియేటర్, అర్జెంట్ గా రావాలి క్రియేటర్ ప్లీజ్. You know, I'm very busy ra. Today is a studio tour day. అసలు లేరా? 14 రోజులు ఆ గదిలో ఉన్నామంటే యూ హ్యావ్ ద ఫైటింగ్ స్పిరిట్. హర్ష, అరే లాగైపోయిందిరా. నేను ఇంకా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అంటే లైక్ ఇప్పుడు మనం బొమ్మరిల్లో చూస్తాం కదా, టెస్ట్ చేయడానికి కొన్ని రోజులు హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. సో నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడైతే సీన్ రివర్స్ అయింది. బై మిస్టేక్ ఉండిపోతాడు. రోజు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే ఇరుక్కుపోతాడు. సో యూనిక్గా ఉంది కొంచెం టాపిక్ అయితే. సో నాకైతే బాగుంది. ఒక్కటే విషయం ఏంటంటే ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. సో సినిమా వాళ్ళు ఈ సినిమా ట్రైలర్ ఎడిట్ చేసిన ఆయన మార్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా మొత్తం ఇంత తీపిస్తే ఇంకంత సంకనాగినట్టే. ఎందుకంటే ఏదో చిన్నప్పుడు 5th క్లాస్లో చూసిన సినిమాలు ఎలా ఉంది ఎడిటింగ్. సో అదొక్కటి వీళ్ళు మార్చుకోవాలి. స్క్రిప్ట్ బాగుంది, మొత్తం రోల్ ప్లే బాగుంది. వెన్నెల కిషోర్ మామూలుగా కాదు. ఇంకా స్టోరీ అయితే బాగుంది, కొంచెం యూనిక్గా ఉంది, ఎప్పుడు ట్రై అయింది. ఆ ఒక్క ఎడిటింగ్ ఒకటి బ్యాక్ డ్రాప్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్క్ రిమీమర్స్.